హలో ఫ్రెండ్స్, గ్లోబల్ సిటీ దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ లో రోజు రోజుకి పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు ని తీసుకువచ్చింది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ కరీంనగర్ హైవే పైన శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వద్ద కాలనీలు మరియు ఇండ్ల మధ్యలో ఒక డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్రీమియం విల్లా ప్లాట్స్ వెంచర్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ప్లాటినం మెడోస్ బై శ్రీ శివబాలాజీ ఎలైట్ ఇన్ఫ్రా డెవలపర్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 2.5 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 42. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 220 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే 2 గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చెస్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో రాబోతున్న రోడ్స్ అన్ని డబుల్ సిసి రోడ్స్. మెయిన్ రోడ్ విత్ 45 feet, ఇంటర్నల్ రోడ్స్ 30 feet వైడ్ ఉన్నాయి. హావెల్స్ కంపెనీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 26,000 లీటర్స్ కెపాసిటీ అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ నిర్మించి ప్రతి ప్లాట్ కి సుధాకర్ కంపెనీ వాటర్ పైప్ లైన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఆస్ట్రల్ కంపెనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని యూజ్ చేసి 26 లీటర్స్ అండర్ గ్రౌండ్ సెప్టిక్ ట్యాంక్ ని కన్స్ట్రక్ట్ చేశారు. రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా నిర్మాణం చేశారు. ఫినోలెక్స్ కంపెనీ డ్రిప్పింగ్ సిస్టమ్ తో ప్లాంటేషన్ కి వాటర్ కనెక్షన్ అందజేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి డిజైనర్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో 63 kV ట్రాన్స్ఫార్మర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా 5 స్టార్ రేటింగ్ బ్రాండ్ గల మెటీరియల్ ని యూజ్ చేస్తూ వేగంగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్స్ లో సోషల్ ఇన్ఫ్రా మరియు పార్క్స్ ని డెవలప్ చేస్తారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ గ్రీనరీ లాంటివి డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో కంపెనీ వారే 4 విల్లాలను నిర్మించబోతున్నారు మరియు ఈ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి 1954 నుంచి 2024 వరకు అన్ని పేపర్స్ తో ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, గవర్నమెంట్ ప్యానల్ అడ్వకేట్ తో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉన్నారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఈ ప్రైస్ మీద నెగోషియేషన్ చేయొచ్చు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ప్లాటినం మెడోస్ ఉన్న లొకేషన్. ఇది ప్రజ్ఞాపూర్, ఇది గజ్వేల్. ఇటుపక్క మీరు చూస్తున్నది హైదరాబాద్ కరీంనగర్ నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే కి బైపాస్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి 4 డిఫరెంట్ రూట్స్ లో రావచ్చు. ప్రజ్ఞాపూర్ లో ఉన్న ఇక్కడ టీ జంక్షన్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఊర్లోంచి రీచ్ అవ్వచ్చు. సో ఈ కింద మీరు చూస్తున్నదే టీ జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్న రోడ్డే గజ్వేల్కి వెళ్లే దారి. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా అంతా ప్రజ్ఞాపూర్. ఈ నివాస సముదాయాల మధ్యలోంచి ప్లాటినం మెడోస్ దగ్గరికి దారి ఉంది. ఈ రోడ్డును మిస్ అయినా నెక్స్ట్ ఇంకొక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు వాడుకొని కూడా రావచ్చు. అలానే గజ్వేల్ వైపు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ హెచ్పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కూడా సైట్ దగ్గరికి రీచ్ అవడానికి ఒక రోడ్డు ఉంది. ఈ టీ జంక్షన్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్ దాకా ఉన్న రోడ్డు ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే రాజీవ్ రహదారి పైన ఉన్న టీ జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరుగుతాము. ఈ రోడ్డు మొత్తాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ మరియు సెంటర్ మీడియం తో ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆఫీస్. ఇక్కడ కొత్త బిజినెసెస్ మరియు కొత్త బిల్డింగ్స్ తో ఈ ఏరియా అంతా ఎక్సలెంట్ గా డెవలప్ అయింది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నది ఐడిబిఐ బ్యాంక్ బిల్డింగ్. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం యూటర్న్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఇది దాటంగానే మన సైట్ కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ లో దారి ఉంది.
ఇక్కడ మనం ఒక కమాన్ని చూడొచ్చు. ఈ రోడ్డు చివరికి వస్తే లెఫ్ట్ సైడ్ లో ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే 1 minute లో సైట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఇంకా ఈ టీ జంక్షన్ దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఉంటుంది. ఈ డిపో పక్క నుంచి కూడా సైట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. సో ఈ కింద మీరు చూస్తున్నది టీ జంక్షన్ దాటిన తర్వాత వచ్చే రోడ్. మన ప్రాజెక్ట్ కి వెళ్లే రోడ్డుకి పక్కనే బస్ డిపోని కూడా చూడొచ్చు. ఈ బస్ స్టాండ్ పక్క నుంచి మన సైట్ దగ్గరికి 2 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 7. అలానే ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న రోడ్డు జేబీఎస్ దగ్గర నుంచి ఎగ్జిట్ నెంబర్ 7 దాకా తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా ప్రపోజ్ చేసిన మెట్రో రూట్. దీనికి సంబంధించిన పనులు త్వరలోనే స్టార్ట్ అవుతాయి. సో ఈ ఎగ్జిట్ 7 దాటిన తర్వాత ఒక 10 minutes డ్రైవ్ చేస్తే ఇక్కడ జినోమ్ వ్యాలీకి వస్తాము. ఈ జినోమ్ వ్యాలీ దగ్గర నుంచి 15 km డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉంది. ఈ జినోమ్ వ్యాలీ దాటిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచి 12 km డిస్టెన్స్ ఉంటుంది. 10 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇది దాటిన తర్వాత రైట్ సైడ్ లో మీరు చూస్తున్నది కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్. ఈ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దాటిన తర్వాత ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ అని ఉంది కదా. ఈ వెజిటబుల్ మార్కెట్ మీద నుంచే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది వెళ్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 2 km డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. సో వెజిటబుల్ మార్కెట్ దాటిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది కరీంనగర్ హైదరాబాద్ రోడ్డుకి బైపాస్ రోడ్. ఇదే గజ్వేల్ రింగ్ రోడ్ కూడా. ఇక్కడ నుంచి 800 meters లో మనం సైట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఇదే గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న రోడ్ లోంచే మనం ఇందాక చూసిన టీ జంక్షన్ దగ్గరికి వెళ్తాము. ఈ ఏరియా అంతా 100 feet రోడ్స్ మరియు నేషనల్ హైవేతో అద్భుతంగా డెవలప్ అయింది. ఈ విధంగా ఎక్సలెంట్ గా డెవలప్ అవుతున్న హైదరాబాద్ కరీంనగర్ హైవే పైన ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో ఉన్న ఈ ప్రాజెక్టు లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.